చాలా మంది శాంతియుతంగా పోరాటం చేస్తేనే భారతదేశం విముక్తి చెందింది అనుకుంటున్నారు, బ్రిటిష్ సామ్రాజ్యం దగ్గర నుంచి, బ్రిటిష్ పాలకుల దగ్గర నుంచి. కానీ శాంతియుతంగా పోరాటం చేసిన వారి వెనకాల బలమైన శక్తి ఇండియన్ నేషనల్ ఆర్మీ. అసలు బ్రిటిష్ వారు గజగజలాడింది సుభాష్ చంద్రబోస్ గారిని చూసిన తర్వాతే, వాళ్ళ ఇండియన్ ఆర్మీ బిల్డప్ అయిన తర్వాతే బోస్ గారి యొక్క ఆదర్శాన్ని, వాళ్ళ యొక్క స్ఫూర్తిని మేము ముందుకు తీసుకెళ్తాం, భవిష్యత్ తరాలకు అందేటట్టుగా చేస్తామని చెప్పేసి, అలాగే ఆయన అడుగుజాడలో నడుస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళకి ఘన నివాళులు అర్పిస్తున్నాం. అలాగే ఈరోజు మాకు ఇంకో ఆనందకరమైనటువంటి విషయం ఏంటంటే, మాకు పోరాట పటిమ ఉన్నటువంటి నాయకుడు, యువ నాయకుడు, యువగలాన్ని ప్రజాగలంగా మార్చినటువంటి నాయకుడు, ఎంతవరకు తెలుగుదేశం పార్టీకి అనుభవం ఉన్నటువంటి నాయకత్వమే ఉంది, సీనియర్స్ ఎక్కువ మంది ఉన్నారు అనేటువంటి తరుణంలో యువ నాయకత్వం ఈ పార్టీకి ఉంది అని ముందుకు వచ్చినటువంటి లోకేష్ బాబు వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా కూడా వారికి మేము మనస్ఫూర్తిగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మాకు చాలా నమ్మకం ఉంది, ఏ పార్టీకైనా సరే ఎక్స్పీరియన్స్ అంటే అనుభవం, అలాగే యువ నాయకత్వం ఉంటే ఆ పార్టీ ముందుకు వెళ్తుందని చెప్పి ఈరోజు అనుభవం రూపంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఉంటే, యువ నాయకత్వం ద్వారా లోకేష్ బాబు గారు ఉన్నారు. కనుకనే ఇది చాలా అరుదైనటువంటి కలయిక అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఒక మంచి ఆలోచనతో పెట్టినటువంటి పార్టీ అది నందమూరి తారక రామారావు గారి యొక్క స్వచ్ఛమైన ఆలోచనతో పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కనుక తెలుగుదేశం పార్టీ అంటే ఆచంద్రాకు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఒక యువతే కాదు, అనుభవం ఉన్నటువంటి వారు, పెద్దలు, మహిళలు, వృద్ధులు అందరూ కూడా లోకేష్ బాబుకి బ్రహ్మరథం పట్టడం జరిగింది. ఆయన మీద నమ్మకం వచ్చింది. నిన్న మన ఎవరైతే ఆయన మీద కామెంట్స్ పాస్ చేశారో, విమర్శలు చేశారో, వాళ్ళందరూ కూడా నోర్లు మూయించి ఈ రండి చూసుకుందామనే ఒక ధైర్యాన్ని యువతలో నింపి ముందుకు నడిచినటువంటి తీరు మనందరికీ తెలిసిందే. నిజంగా ఇది ఈరోజు చాలా ఆనందంగా ఉంది. లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఖచ్చితంగా మేము అనేక కార్యక్రమాలు చేస్తాం రేపు రాబోయే రోజుల్లో. కానీ ఆయన్ని కూడా మేము స్ఫూర్తిగా తీసుకుంటాం. ఎందుకంటే వాళ్ళు పుట్టిందే గోల్డెన్ స్ఫూర్తితో పుట్టారు. అయినప్పటికీ కూడా ప్రజల యొక్క ప్రజాసేవలోనే మేము ఆనందం పొందుతాం అని చెప్పి 3132 కిలోమీటర్లు నడవంటే ఆసమాష కాదు. అందుకనే యువతకి ఆదర్శం. ఈరోజు ఎవరైనా సరే ప్రజాసేవ చేయాలి అంటే లోకేష్ బాబు చేసినటువంటి ఆలోచన మీరు గమనించాలి.